హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మీ ప్రిపరేషన్ ఎక్కడి దాకొచ్చింది? నేనైతే ఈరోజు మార్నింగ్ 4:00కే లేచాను చదవడం కోసం. కొద్దిగా వామ్ వాటర్ తాగి కూర్చున్నాను ఫేస్ వాష్ చేసుకొని. అప్పటికి 4:30 అయింది టైము. 4:30 నుండి 6:00 వరకు చదివాను 1½ అవరు. జియోగ్రఫీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేనైతే. మీరేం ప్రిపేర్ అవుతున్నారండి? నేనైతే జియోగ్రఫీ స్టార్ట్ చేశాను ఇంటర్ ఫస్ట్ ఇయర్. అండ్ ఫస్ట్ సెకండ్ లెసన్స్ అయితే అయిపోయాయి. థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేశాను చదవడం. అలాగే మీరు మీ స్టడీస్లో ఎక్కడి దాకా వచ్చారు? అలాగే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా లేదా టెట్కి ప్రిపేర్ అవుతున్నారా అండి? నాకైతే మార్నింగ్ లేచినందుకైతే చాలా నిద్ర వస్తుంది. కానీ తప్పదు కదా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి లేచాను ఎంత నిద్ర వచ్చినా. కాస్త టీ తాగాను మార్నింగ్. ఇంకా పనులన్నీ చేసేసుకున్నాక వంట పని, ఇంటి పని, పిల్లల్ని స్కూల్కి పంపించాక అంత హౌస్ క్లీనింగ్ అయ్యాక ఇంకా మళ్ళీ కూర్చున్నానండి. కూర్చొని కాసేపు చదివాను. ఒక 1 అవర్ చదివాను. తర్వాత ఆఫ్టర్నూన్ అయింది అప్పటికే. మళ్ళీ లంచ్ చేసి పడుకున్నానండి. నేనైతే డైలీ పడుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి నాకైతే నిద్ర వస్తుంది. నేనైతే పడుకున్నాను. పడుకొని ఒక 1 అవర్ అలా పడుకొని లేచాను. క్లాస్ విన్నాను. తర్వాత మా పిల్లలు వచ్చారు మళ్ళీ స్కూల్ నుండి. ఇంకా వాళ్ళని రెడీ చేసి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అది ఇది ఉంటుంది కదండి, ఇంకా అదంతా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ట్యూషన్ చెప్పి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి తినేసరికి నైట్ అయింది 9:00. మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్ అలా చూసుకొని పడుకున్నానండి. మొత్తానికి నేను ఈరోజైతే ఒక 6 అవర్స్లో 3 అవర్స్ ఏమో క్లాస్ విన్నాను. ఒక 3 అవర్స్ చదివానండి. మొత్తం 6 అవర్స్ అయితే స్టడీస్ కోసం కేటాయించాను. ఇంకా సరిపోయింది నాకు అక్కడికి టైము. ఇంకా ఎక్కువ టైం లేదు. 10:30, 11కి అలా పడుకున్నాను. మార్నింగ్ 4కి లేస్తాను కాబట్టి తొందరనే పడుకుంటాను. తొందరనే లేస్తానండి. మీరు మీ ప్రిపరేషన్లో ఎక్కడి వరకు వచ్చారో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాస్త నా జర్నీలో నాతో పాటు తోడుండండి. థ్యాంక్ యూ.